జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలకు వెళ్తే జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణం వెంకటరావుపేట కాలనీకి చెందిన కొడిగంటి భవాని అనే గర్భిణి నెలల నిండయగా బంధువులు గత ఆదివారం ప్రసవానికి మేడ్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అదే రోజు వైద్యులు భవానీకి ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారని, కాసేపటికి శిశువు చేతుకు వాపును గమనించిన బంధువులు వైద్యురాలు మాధవిని నిలదీయగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని సూచించడంతో వాపు ఉందని, ఎక్స్రే తీయగా శిశువు చేతు విరిగిందని చెప్పడంతో భయాందోళనకు గురయ్యామన్నారు. నార్మల్ డెలివరీలో ఏదైనా నిర్లక్ష్యం జరుగుండొచ్చు, కానీ ఇక్కడ ఆపరేషన్ చేసి శిశువును తీశారని, ఎలా శిశువు చేతు విరుగుతుందని తండ్రి ఉదయ్ ఆరోపించారు. ముమ్మాటికి ఆపరేషన్ నర్సులతో చేయించారని మాకు అనుమానం ఉందని, దీనికి ఆసుపత్రి వైద్యులే కారణమని, శిశువు చేతు విరగడంతో పాటు తలపై కూడా చిన్నపాటి గాయాలున్నాయని, శిశువు భవిష్యత్తు ఏంటని తండ్రి ఉదయ్ ఆరోపణ చేశారు. ఈ విషయం గైనకాలజిస్ట్ వైద్యురాలు మాధవిని వివరణ కోరగా, భవానీ ఆదివారం డెలివరీ కోసమని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిందని, ఆమెకు సిజేరియన్ చేయాల్సి వచ్చిందని, ఆ సమయంలో తల్లి గర్భంలో చేతిలో లోపలికి ఉండగా శిశువు తల భాగం, ముక్కు, చెవులు కనిపించడంతో ఒక చేతిని పట్టి తీసి మరో చేయి లోపలికి అతుక్కుపోగా ఆ చేతిని కష్టంగా తీసామని, శిశువు తీసిన అనంతరం చేతుకు వాపు గమనించి పేషెంట్ యొక్క అటెండెంట్లను పిలిచి ఆపరేషన్ చేసే సమయంలో కండరాలు ఒత్తిడితో లేదా డెలివరీ సమయంలో శిశువు చేతి విరిగి ఉండొచ్చని, వెంటనే చిల్డ్రన్ హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని సూచించారని, తలకు తగిలిన చిన్నపాటి గాయాలు కత్తివి కావని, శిశువును తీసే క్రమంలో చేతి వేలు తాకుండొచ్చని, అలాంటివి గాయాలు ఆపరేషన్ చేసే సమయంలో సాధారణంగా జరగొచ్చు, గాయాలు 10 రోజుల్లో తగ్గుతాయని తెలిపారు. ఎందుకంటే బేబీ ఒకటే ఉండాలి, కానీ కొంతమందికి ఏమవుతుందంటే తలతో పడే చేయి కానీ కాలు కానీ లాగుతాయి. బేబీ ఎట్లయినా ఉండొచ్చు, ఈమెది పొట్ట వెడల్పు ఉన్నప్పుడు ప్లేస్ ఎక్కువ ఉంది, ఏమైందంటే ఇష్టం వచ్చిన పొజిషన్లో తిరిగిపోతుంది. మనకేంటంటే ఆ పొజిషన్ కరెక్ట్గా ఉండే అయితే కాళ్ళని ఉండే డెలివరీ ఈజీ అవుతుంది, లేదు అంటే తల అంటే ఉండే ఈజీ అవుతుంది. లేదు అనే పేషెంట్ ఆదివారం రోజు ఉదయం ఉమ్మనీరు పోతున్న కారణంగా వచ్చింది. పేషెంట్కి నొప్పులు స్టార్ట్ కాలేదు, కానీ ఉమ్మనీరు పోతుంది. ఉమ్మనీరు పోవడం వల్ల మేమేం చేసినామంటే ఒక 4-5 గంటలు నొప్పులు ఏమైనా స్టార్ట్ అవుతాయా అని చెప్పి మనం వేసి చూసినాం. అంటే కింద నుంచి చిన్న ట్యాబ్లెట్ లాంటిది పెట్టి చూసాం, అయినా కూడా నొప్పులు స్టార్ట్ కాలేదు. పేషెంట్ సరే నొప్పులు స్టార్ట్ కాలేదు, ఆయన ఉమ్మనీరు పోతుంది. దీనివల్ల ఏమైందంటే బేబీకి ఉమ్మనీరు పోయి ఊపిరితిత్తుల్లోకి శ్వాస అన్నది ఇబ్బంది పడదు కావచ్చు అని చెప్పి మేము ఆపరేషన్ చేయడానికి తీసుకున్నాము. కింద నుంచి చూసేసరికి బేబీకి దారి ఏమీ తెచ్చుకోలేదు. దారితో పాటుగా చిన్న తలతో పాటుగా ఫింగర్స్ టచ్ అయిపోయింది. అంటే మామూలు అయితే మానవులకు నొప్పి వచ్చినప్పుడు తల అన్నది ఒకటే కిందకి జారాలి, కానీ పేషెంట్కి ఏమైంది కిందకి తలతో పాటుగా చెయ్యి కూడా జారింది. దీన్ని ఏమంటాము అంటే మన కాంపౌండ్ ప్రజెంటేషన్. ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే మనకి నొప్పులు వచ్చినప్పుడు తల అన్నది కరెక్ట్గా డీసెంట్ కాకపోవడం వల్ల, మనకి తల ఒకటే పొజిషన్లో డీసెంట్ అయితే మాత్రమే డెలివరీ అవుతే నొప్పులు ఎక్కువ వస్తాయి. ఇట్లా అబ్నార్మల్ పొజిషన్లో డీసెంట్ కావడం వల్ల ఏమవుతుంది అంటే తలతో పాటుగా కాళ్ళు కానీ ఒక్కొక్కసారి గొంతుతాడు కానీ చేతులు కానీ మెయిన్గా వేళ్ళు కానీ మోచెయ్యి కానీ జారే అవకాశం ఉంటుంది. కడుపులో ఏమవుతుంది అంటే బిడ్డకి బాగా రొటేట్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, కాబట్టి ఉన్న చోట ఉండక దాంతోపాటు అన్ని అవయవాలను తలని కూడా కిందకి లాగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ తల కనబడంగా తల, ముక్కు, కళ్ళు, చెయ్యి కనిపించింది. మనము చెయ్యి పెట్టి లోపలికి పెట్టి తలను డెలివరీ చేయడానికి చెయ్యి దూరలేదు. దానివల్లనే ఏం చేసినా అంటే చేతిని ఫస్ట్ చెయ్యి అనేది బాగా లోపలికి ఉంది, ముక్కును ఈ వీటికి ఊపిరి ఆడట్లేదు. ఫస్ట్ ఇట్లా మనం ఇట్లాంటి కేసులలో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బేబీని నిపుల్స్ కనిపిస్తుంది, అంటే మనకి ఛాతి కనిపిస్తుంది. ఛాతి కనిపించినప్పుడు ఇవన్నీ ఒకటేసారి కనిపిస్తే డెలివరీ చేయడానికి గర్భసంచిలో ఏంటంటే అనుకున్నంత స్పేస్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది అంటే బేబీని ఫస్ట్ ఒక చెయ్యిని తీస్తే ఇంకొక స్పేస్ వీలవుతుంది, మనకు మా వేలు పోవడానికి స్పేస్ దొరుకుతుంది, కాబట్టి ఒక చెయ్యిని తీసాం. తర్వాత ఇంకొక చెయ్యి అంటే లోపల బాగా అతుక్కొని పోయింది. ఆ చెయ్యిని తీసేటప్పటికి ఆ చెయ్యి కొంచెం డిఫికల్ట్గా బయటకు వచ్చింది. తర్వాత బేబీని డెలివరీ చేసాం. కొంచెం రక్తస్రావం ఎక్కువైంది, మంచిగా ప్లేసేషన్ అంత మంచిగా ఉంది, మదర్ కూడా అంత ఫైన్. తర్వాత డెలివరీ అయ్యి వచ్చిన తర్వాత నేను బయటకు చూసేసరికి బేబీ హ్యూమరస్ దగ్గర నాకు స్వెల్లింగ్ అనిపించేసరికి నాకు డౌట్ వచ్చింది, ఇది ఏమైనా బాగా డిఫికల్ట్ అయింది కదా, ఏదైనా డెలివరీ అయ్యేటప్పుడు చేతులు ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ రావచ్చు, అంటే డ్యామేజ్ ఫ్రాక్చర్ ఏమైనా ఉండొచ్చు, లేకపోతే కండరాల ఒత్తిడి ఏమైనా ఉండి వాపన్నా అయిపోవచ్చు అని చెప్పి నేను పేషెంట్ వాళ్ళ అటెండెన్స్ తీసుకొచ్చి ఇలా నాకు చేసేటప్పుడు డిఫికల్ట్ అయిందమ్మా, 100లో ఒకరికి 2కి ఇట్లా
జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మెటర్నల్ ఒబేసిటీ కూడా అది ఒక కారణం. బేబీ తిరగకపోవడం, సరిగా తిరగకపోవడం కూడా ఇది ఒక రీజన్ ఇట్లా అవుతుంది. మీరు వెంటనే పిల్లల డాక్టర్కి కానీ లేకపోతే ఏమన్నా ఆపరేషన్ కానీ లేదంటే జంటలు కానీ ఎటన్నా వెళ్ళి చూపించుకోండి. ఈ రోజు అయితే సండే ఎవరు అవైలబుల్లో ఉంటారు, మీరు అయితే తొందరగా కావాల్సిన ట్రీట్మెంట్ అయితే బేబీకి తీసుకోండి, డిలే చేయాలి అని చెప్పడం జరిగింది. పేరెంట్స్కి చెప్పారు. ఆ పేరెంట్స్ అంటే అక్కడ ఉన్న అటెండర్స్ అని చెప్తున్నారు. స్క్రాచెస్ అదే ఫ్రాక్చర్స్ స్క్రాచెస్ ఉన్నాయి మేడం. ఇక్కడ ఒక స్క్రాచ్ ఉంది, భుజం పైన కూడా ఒక స్క్రాచ్ ఉంది. స్క్రాచెస్ అంటే మనకి డిఫికల్ట్ అయినప్పుడు మన ఫింగర్స్ తగులుతాయి కదా, అవి స్క్రాచెస్ మామూలు. అవి ఏంటంటే బ్లేడ్తో గీసినాయి కాదు, అవి ఏవి గీసినాయి కాదు, మనకి ఒత్తిడి వల్ల మన చెయ్యి ఉన్న బేబీ సున్నితము రాకపోవడం వల్ల జరిగింది. దాంతో ఇబ్బంది. రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు తర్వాత నేను చూపించను, ఆ తర్వాత నేను 2 రోజులు లీవ్లో అయినా మరి నేను ఈ రోజే జరిగింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి అడుగుతున్నాను. వీళ్ళు అబ్జర్వ్ చేసే వరకు కూడా ఎవరు మీ స్టాఫ్ ఎవరు కూడా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదంట కదా. వాళ్ళకి మా స్టాఫ్ నేను ఇన్ఫార్మ్, వాళ్ళ పేరెంట్స్కి నేను ఇన్ఫార్మ్ చేసిన. మీరు పేరెంట్స్ పేరెంట్స్ అంటే బేబీ పేరెంట్స్ కాదు, అటెండర్స్ డెలివరీ అయ్యేటప్పుడు ఎవరు ఉన్నారో వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేసిన. మీరప్పుడు ఏదైనా జరిగితే నేను ఇన్ఫార్మ్ చేస్తే ఏదో తెలిసేది. ఏంటంటే వాళ్ళు చెప్పే వరకు మీరు ఎవరు స్పందించలేదు. మేము చేసిన కూడా దగ్గరికి తీసుకెళ్ళండి, నేను అసలు డిలే చేయొద్దు, మీరు తీసుకెళ్ళండి అని చెప్పి కూడా నేను అలాంటి పాట సహజం ప్రతి సిజేరియన్లో మా పిల్లలందరికీ పడతాయి అన్నది కాదు. ఏదన్నా ఇట్లా డిఫికల్ట్గా నేను చెప్పిన కదా, డీసెంట్ అయ్యేటప్పుడు తలతో పాటుగా వేరేది కూడా లాగున్నప్పుడు మనకి గర్భసంచి గట్టిగా ఉండడం వల్ల, అంటే గర్భసంచి స్ట్రెచ్ కావాలి, ఈజీగా స్ట్రెచ్ కాని కండిషన్స్ వల్ల మనకి బేబీ బాగా ఇర్రెగ్యులర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇట్లాంటి జరిగే అవకాశం ఉంటుంది. నార్మల్ బేబీలకి అందరికీ జరగాలన్నది ఏం లేదు, 100లో 1 ఇద్దరికి ఇలా జరిగే అవకాశం.